కి మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయి. టెక్నాలజీ సర్వీస్ సొల్యూషన్స్ లో పేరొందిన ఆర్సీసీఎం కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. గ్లోబల్ టెక్ కంపెనీలకు ప్రధాన గమ్యస్థానంగా హైదరాబాద్ మారబోతోంది. మరిన్ని ఉద్యోగాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అమెరికా పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందం ఆర్సీసీఎం సీఈఓ గౌరవ్ సూరి చర్చలు జరిపారు. ఆర్సీసీఎం మొదటిసారిగా హైదరాబాద్ లో తమ ఆఫీసును విస్తరించడానికి ఒప్పందం కుదిరింది. అమెరికా తర్వాత విదేశాల్లో కంపెనీ పెట్టడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా తమ సేవల విస్తరణకు హైదరాబాద్ సెంటర్ కీలకంగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో హైదరాబాద్ లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది. బ్యాంకులు, హెడ్జ్డ్ ఫండ్లు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు సంబంధించిన డేటా విశ్లేషణలు చేయటంలో ఆర్సీసీఎం కంపెనీకి అనుభవం ఉంది. డిఈ షా గ్రూప్, బ్లాక్ స్టోన్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ పద్ధతులతో ఆర్సీసీఎం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది. ప్రత్యేకంగా డేటా మేనేజ్మెంట్, డేటా స్ట్రాటజీలో ఈ కంపెనీకి గుర్తింపు ఉంది. తెలంగాణ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంతో హైదరాబాద్ ఆఫీసు విస్తరణతో రాష్ట్రంలో మరింత మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గ్లోబల్ టెక్ కంపెనీలకు ప్రధాన గమ్యస్థానంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షించనుంది. ఐటీ రంగంలో బహుముఖ వృద్ధిని సాధించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులతో సీఎం స్పష్టం చేశారు. కంపెనీ విస్తరణకు ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందని ప్రకటించారు. ఈ కంపెనీ విస్తరణ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో హైదరాబాద్ కొత్త ఆవిష్కరణ కేంద్రంగా నిలబడుతోందని అన్నారు. సాంకేతిక వృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సహకారం తప్పనిసరిగా ఉండాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. ఆర్సీసీఎం లాంటి కంపెనీలకు తగినంత మద్దతు, మౌలిక సదుపాయాలను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రపంచ స్థాయి టెక్ కంపెనీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతుందన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు నైపుణ్యమున్న మానవ వనరులు ఉండటంతో హైదరాబాద్ను అంతర్జాతీయ కార్యకలాపాలకు అనువైన ప్రదేశంగా ఎంచుకున్నట్లు కంపెనీ సీఈఓ గౌరవ్ సూరి తెలిపారు. తెలంగాణకు పెట్టుబడుల వేటే లక్ష్యంగా విదేశాలకు వెళ్లిన సీఎం రేవంత్ చక్కటి ఫలితాలను రాబడుతున్నారు. హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఏర్పాటుకు ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ ముందుకొచ్చింది. సీఎం రేవంత్, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు బృందంతో ట్రైజిన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్పై చర్చలు జరిపారు. ట్రైజిన్ కంపెనీ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ను అందిస్తుంది. రాబోయే 3 ఏళ్లలో 1000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకొని శిక్షణను అందించనుంది. కంపెనీ మొత్తం ఆదాయం $160 మిలియన్ పైగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ట్రైజిన్ లో పనిచేస్తున్న 2500 మందిలో 1000 మంది మన దేశంలోనే ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో దాదాపు 100 మంది ఉన్నారు. మరో 6 నెలల్లోనే హైదరాబాద్ లో తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ట్రైజిన్ కంపెనీ ప్రకటించింది. రెండు దశాబ్దాలకు పైగా ఐక్యరాజ్య సమితితో పాటు అనుబంధ విభాగాలకు ఈ కంపెనీ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. గతేడాది నుంచి ట్రైజిన్ కంపెనీ తమ సేవలను అందుకుంటున్న సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో పాటు ఫలితాలపై విశ్లేషణలు చేస్తోంది. అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, హైదరాబాద్ కు మరిన్ని పెట్టుబడులు వస్తున్నట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? రేణు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అమెరికా పర్యటనలో భాగంగా చాలా బిజీగా గడుపుతున్నారు. అక్కడ పలు కంపెనీ ప్రతినిధులతోని అదేవిధంగా సీఈఓలతో ఎంఓలు కుదుర్చుకుంటున్నారు. 4వ రోజు ఈ రోజు ఉదయం అంటే ఇక్కడ మన సాయంత్రం అయింది కనుక అక్కడ ఉదయం 8:30 అవుతుంది. ఈ మా బ్రేక్ఫాస్ట్ టైంలో హైదరాబాద్ లోని ట్రాన్జిన్ ఏఐ సంబంధించినటువంటి టెక్నాలజీ సంబంధించినటువంటి వారితో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. 6 నెలల్లో ఈ కార్యకలాపాలు ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ కేంద్రంగా చెప్పబోతున్నారు. సో ట్రైజన్ టెక్నాలజీ కంపెనీ అన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చాలా ప్రఖ్యాతి గల సంస్థ. అంతేకాకుండా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ చాలా విస్తృతంగా ముందుకు పోతుంది. అదేవిధంగా మిషన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్ తో పాటు క్లౌడ్ సొల్యూషన్ లాంటి అత్యాధునికమైన టెక్నాలజీతో ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ ఇది హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ డేటా కంపెనీ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలకు కూడా ఇది చేస్తోంది. దీని ద్వారా దాదాపు 1000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అంతే నిపుణులైనటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు దీనిలో పనిచేసే అవకాశం. దీని అనుబంధంగా మరికొంతమంది కూడా ఉండబోతుంది. అంటే 2500 మంది వరకు కూడా మన దేశంలో వాళ్ళు ఈ ఉత్పత్తి చేసేందుకు గాను ఈ యొక్క కీలకమైన పరిణామం చెప్పవచ్చు. ఇక దీంతో పాటుగా ఆర్సీఎం సంబంధించిన విస్తరణ సంబంధించిన అంశాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్సీఎం సంబంధించినటువంటి సర్వీసెస్ సొల్యూషన్ తో కూడా ఈ రోజు ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. దీని ద్వారా అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్సీఎం మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో ఆఫీస్ తెరుచుకోవడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు ఇది అమెరికాకే పరిమితమైనటువంటి ఆర్సీఎం అన్నది హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ కేంద్రంగా ఇక్కడ విదేశీ పెట్టుబడులు పెట్టడం అన్నది ఇదే ప్రాధాన్యత, ఇదే ఫస్ట్ అని చెప్పొచ్చు. దీంతో ఈ యొక్క ఒప్పందం అనే కీలకంగా మారబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా తమ సేవలు విస్తరించుకునే భాగంగా హైదరాబాద్ లో ఈ ఆర్సీఎం సంబంధించిన కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతుంది. దాదాపు హైదరాబాద్ లో 500 మంది అత్యాధునికమైన సాంకేతిక నిపుణులు నియమించుకొని ఈడిషా గ్రూప్స్, బ్లాక్ స్టోన్స్, ఆర్ఎన్టీయూ లాంటి మేనేజ్మెంట్ పద్ధతిలో ఇది ఆర్సీఎం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది. బ్యాంకులకు హెడ్ గాను సంస్థాగత ఆస్తులకు నిర్వహణ, ప్రైవేట్ ఈక్విటీ, దీంతో పాటుగా ఇప్పటి వరకు డాటా మేనేజ్మెంట్, డాటా స్ట్రాటజీ కంపెనీలకు గుర్తింపు ఉంది. ఈ ఆర్సీఎం సంబంధించిన కంపెనీకి హైదరాబాద్ లో కూడా ఈ ఆఫీస్ ను విస్తరించే లక్ష్యంగా ఉండబోతుంది. ద్వారా హైదరాబాద్ లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి, వారికి ఉపాధి కల్పన ఉంటుందని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. సో గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ సంబంధించిన గమ్యస్థానంగా హైదరాబాద్ మారబోతుంది. పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్ నిలిచే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూయార్క్ నుండి వాషింగ్టన్ డీసీకి బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ ప్రపంచ బ్యాంకు సీఈఓతో సమావేశం కానున్నారు. ప్రధానంగా మూసీ నది ప్రక్షాళన సంబంధించిన దాంట్లో పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగంగా అభివృద్ధి చేసే లక్ష్యంగా ముందుకు కదులుతున్న నేపథ్యంలో లండన్ లో థేమ్స్ నది ఏ విధమైతే ఉందో అదే తరహాలో హైదరాబాద్ లో హైదరాబాద్ లో కూడా మూసీ నదిని ప్రక్షాళన చేసే లక్ష్యంగా ఉండబోతుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే న్యూయార్క్ నుండి వాషింగ్టన్ డీసీకి బయలుదేరబోతున్నారు. అక్కడ ప్రపంచ బ్యాంకు సీఈఓతో మాట్లాడిన తర్వాత ఎంఓలు కుదుర్చుకున్న తర్వాత మూసీ నది ప్రక్షాళనతో పాటు ఇతర అంశాలపైన తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు గాను వరల్డ్ బ్యాంక్ తో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత సాయంత్రం కాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డల్లాస్ కు చేరుకోబోతున్నారు. రేణు, థ్యాంక్ యూ సాదిక్.